విజయం ఎలాగొస్తుందో చెప్తున్నాను మీకు. ఒక ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారండి. ముగ్గురు ఫ్రెండ్స్ ఒక ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే సాయంత్రం అయిపోతుంది, చీకటి పడిపోయేలాగా ఉంది ఇంకా, కానీ చాలా దూరం వెళ్ళాలి. ఎడారిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు గబగబా అయ్యో పొద్దుపోతుందని గబగబా వెళ్తూ ఉన్నప్పుడు ఒక స్వరం వినబడుతుంది వాళ్ళకి. ఏమనంటే, ఇటు ప్రక్కన ఒక సెలయేరు ఉంది, ఆ సెలయేరులో కొన్ని రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళు ఏరి పట్టండి అని ఒక స్వరం వినబడుతుంది. వినబడుతుంటే ఇదేంట్రా రాళ్ళు ఏరి పట్టరమ్మన్న స్వరం వినబడుతుంది ఏంటి మనకి అని అనుకుని అందులో ఒక అతను అన్నాడు, ఇది దేవుని స్వరమే, ఇది వెళదాం అన్నాడండి. ఎక్కడో సెలయేరు ఉందంట, ఆ సెలయేరు దగ్గరికి వెళ్ళి మనం రాళ్ళు ఏరుకొద్దాం అంటున్నాడు. మిగతా ఇద్దరు అన్నారు, పిచ్చోడా ఆ సెలయేరు ఎక్కడుందో మనకు తెలీదు, ఇంకొంచెంసేపు ఉంటే చీకటి పడిపోద్ది, మన పరిస్థితి ఎలాగుంటుందంటే ఈ నైట్ అంతా ఇక్కడే మనము ఏ పుల్లో సింహాలు తినేస్తే మనల్ని, నువ్వు అక్కడికి వెళ్తానంట వేటరా బాబు, వద్దురా మనం వెళ్ళిపోదాం, పొద్దుండగానే మనం ఊరు చేరుకుందాం అంటున్నాడంట. అతను అంటున్నాడంట, లేదు లేదు నేను ఆ స్వరం విన్నాం కదా, నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అతని విశ్వాసంతో ఆ మార్గం మళ్ళీ అటు వెళ్ళిపోతూ ఉంటుంటే వీళ్ళిద్దరు కూడా, ఒరే ఎందుకురా మార్గం నువ్వు డైవర్ట్ అయిపోతున్నావు, నీ మార్గం మారిపోయింది ఎందుకురా, ఎలాగరా మనం వెళ్ళవలసింది, అలా కాదురా పొద్దుపోతుంది చీకటి పడిపోతుంది వద్దురా అంటే, లేదు లేదు నాకు స్వరం వినబడుతుంది నేను వెళ్తానని అతను ముందు వెళ్ళిపోతుంటే తప్పక వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్ కాదని వెనకాల వెళ్ళారంట. సరే ఆ రాత్రి అంతా నడుచుకుంటూ వెళ్ళారు, ఆ సెలయేరు దగ్గరికి వెళ్ళారు. సెలయేరు దగ్గరికి వెళ్ళి రాళ్ళు ఉన్నాయి, ఆ చీకట్లోనే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆ ముందు వెళ్ళిన వ్యక్తి ఒక సంచి తీసుకున్నాడు, ఆ సంచి నిండా రాళ్ళు ఏరుకున్నాడు, అందులో పోసుకుంటే వీళ్ళిద్దరూ ఏం చేశారంటే, ఒరే నీ కోసం తప్పక మేము వచ్చాము ఇక్కడికి, పిచ్చోడా ఆ రాళ్ళు ఎందుకు ఏరుకుంటున్నావు నువ్వు అని చెప్పి వీడిని తిట్టి, అక్కడ ఒకడు ఆ రెండో వాడు ఏం చేశాడంటే ఒక 2 రాళ్ళు తీసుకుని స్టైల్గా జేబులో రెండు రాళ్ళు వేసుకున్నాడు. మూడో వాడు ఏం చేశాడంటే, ఎలాగేడండి మీ పిచ్చోళ్ళరా మీరు, ఆ రాళ్ళు మీరేం చేసుకుంటారా అని చెప్పి మూడో వాడు వీళ్ళిద్దరిని తిట్టి, వాడు ఏం ఒక్కరాయి కూడా తీసుకోకుండా ముగ్గురు కలిసి ఎనుదిరిగి వచ్చేసారంట. ఎనుదిరిగి వచ్చేటప్పటికి తెల్లారిందంటండి. ఎనుదిరిగి వచ్చేటప్పటికి తెల్లారిపోయిందంట. ఒక చెట్టు దగ్గరికి వచ్చి కొంచెం అలసట తీర్చుకుందామని చెప్పి అక్కడ కూర్చున్నారు ముగ్గురు కలిసి. కూర్చునేటప్పటికి కొంతసేపటికి పొద్దు పొడిచింది, సూర్యుడు ఉదయించాడు, ఎండ వస్తూ ఉంది. వీళ్ళు అలసట కారణంగా అక్కడే కూర్చున్నారు. కొంతసేపటికి ఈ సంచిలో ఉన్న రాళ్ళు ఏంటి చూద్దాం, రాత్రి ఈ రాళ్ళు ఏరుకు రమ్మన్నారు కదా ఏంటి చూద్దామని సంచిలో ఉన్న రాళ్ళు కిందకి పోసి చూస్తుంటే ఆ రాళ్ళు చూసుకుంటుంటే ఆ సూర్యకాంతికి ఈ రాళ్ళు మిలమిలా మెరుస్తూ ఉన్నాయంట. ఏంటి రాళ్ళు మెరుస్తున్నాయి అనుకుంటున్నాడంటే విత్తనం. ఈ లోపుగా అదే దారి గుండా ఒక వర్తకుడు ఒక వ్యాపారి అటు వెళుతూ ఈ రాళ్లను చూసి గబగబా ఇతని దగ్గరికి వచ్చాడంట. ఏ బాబు ఒకసారి ఆ రాయి చూడండి అన్నాడంట. ఆ రాయి చూశాడంట. చూసి ఈ రాళ్ళు నీకు ఎక్కడి అని అడిగాడట. ఒక సెలయేరు దగ్గరికి వెళ్ళి మేము తెచ్చామని అన్నాడంట. ఓ మై గాడ్ ఈ రాళ్ళు చాలా గొప్పవి అని అడుగుతుంటే ఈ పక్కన ఉన్న రెండోవాడు అంటున్నాడు కదా, రెండోవాడు అంటున్నాడంట, మూడోవాడు అంటున్నాడంట, మా వాళ్ళే పిచ్చోళ్ళు అనుకున్నాం, నువ్వు వాళ్ళకంటే పెద్ద పిచ్చోడువా, రాత్రంతా మమ్మల్ని నడిపించి ఆ రాళ్ళు ఏరుకొచ్చారు వాడు, నువ్వు వచ్చేమో ఆ రాళ్ళు చూసి పెద్ద గొప్ప అన్నావు, చాల్చి వెళ్ళవయ్యా అన్నాడంట. లేదు లేదు ఒక్కొక్క రాయికి నేను ఒక్కొక్క లక్ష ఇస్తాను, నాకు ఇస్తారా అని అడిగాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట వినగానే ఈ సంచిలో ఉన్న రాళ్ళన్నీ పోసేసి అతనికి అమ్మేశాడు. ఇతను ఒక్కొక్క రాయి ఒక్కొక్క లక్ష తీసేసుకున్నాడు. రెండో వాడు ఉన్నాడు కదా, రెండో వాడు ఒక్కసారిగా గుండె గుబేలైపోయి ఆ చెట్టుకి జారబడిపోయి కూర్చుని ఏడుస్తూ ఉన్నాడంట. ఈ వ్యాపారి అడిగాడంట, ఏం బాబు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగాడంట. అయ్యో వాడు చెప్పినా నేను వినలేదు, స్టైల్గా 2 రాళ్ళే వేసుకున్నాను నేను, వాడికి లాగా అవి మంచి అని తెలిస్తే నేను వాడికంటే 2 సంచులు వేసేసుకుందాను నేను, అయ్యో నేను వినలేకపోయాను, ఇప్పుడు ఎంత లాస్ అయిపోయిందో చూడు అని ఆ 2 రాళ్ళే అతనికి ఇస్తే అతనికి 2 లక్షలే వచ్చినాయి. ఇంకా మూడో వాడి పరిస్థితి నేను చెప్పక్కర్లేదు కదా మీకు. ఇంకా ఎలాగుంటుందో వాడి పరిస్థితి, వాడి దగ్గర ఒక్క రాయి కూడా లేదు, వాడు రోడ్డు మీద పడి దొల్లేస్తున్నాడు అక్కడ, మామూలుగా దొల్లట్లేదు. దీన్ని బట్టి మీకు అర్థమైన నీతి ఏంటి, మీరు దేవుని మాట వినాలి, వింటే బాగుపడతారు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటి, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇతరుల కోసం మీరు
విజ్ఞాపన చెయ్యాలి. కాబట్టి ఈ రోజున మీరు విజ్ఞాపన చెయ్యాలి. దేవుడు విజ్ఞాపన చేయమన్నాడు. ఆ మాట వింటే మీరు బాగుపడతారు. వినకపోతే ఆ మూడోవాడు ఉన్నాడు చూసారా, రోడ్డు మీద పడి దొల్లేస్తున్నాడు, ఆడలాగా అయిపోతారు. కొంచెం విని కొంచెం వినకుండా అశ్రద్ధగా ఉన్నారు అనుకో, రెండో వాడు ఉన్నాడు చూసారా, చెట్టుకి జారబడిపోయి గుండె గుబేలు అనిపోయి అలాగ ఉంటారు. ఇప్పుడు విన్నారనుకో, ఫస్ట్ వాడు ఏం చేశాడండి, బోళ్ళంత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కాబట్టి ఈ రోజున మీరు వినాలి, విని విజ్ఞాపన ప్రార్థన చేయాలి.